పవర్ హాలిడేలు మీ రాజేంద్ర నగర్లో కాటేదాన్లో ఆ రోజు మూడు రోజులు బంద్ ఉంటుండే మొత్తం పరిశ్రమలు. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక వారం రోజులు అవసరమైతే 3 షిఫ్టులు నడుపుకునేటట్టు బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు పరిశ్రమలకు, ఇండ్లకు, అట్లాగే వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. రైతులకు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు వేసిండు. అంటే ఒక రైతుల ఖాతాలోనే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేస్తే. 15 లక్షల మంది ఆడపిల్లలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ మేనమామ లెక్క. 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తాను నేను ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేస్తే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మరి నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసినావు. 4 लाख करोड़ का खर्चा करे 2.5 साल में आप. ఒక్క పని చెప్పు నువ్వు, ఏ కామ్ హమ్ కరే బోల్కే ఏ కామ్ దిఖావు మేరకు. ఏం చేసినావు కొత్త పని? ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చినవా? రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తున్నావా? పోనీ 420 హామీలలో ఏమైనా హామీలు అమలు చేసినావా? ఏం చేసినావు పోయి? ఏడ ఖర్చు పెట్టినావు? రైతులకు ధాన్యం ఇవాళ రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే నువ్వు యూరియా ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, అయినా కష్టపడి రైతులు పండించిండ్రు. పంట పండిస్తే ఆ ధాన్యం కొనడానికి కనీసం సంచులు కూడా ఇయ్యలే. నువ్వు బార్దాన్ అంటారు కదా, బార్దాన్ సంచులు కూడా ఇయ్యలే. మన మా షాద్నగర్లో అంజయ్ యాదవ్ గారు పాపం కళ్ళాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. కొనండి జల్దీ కొనండి, పంట తీసుకుపోండి అని చెప్పి. సంచులు లేవు. ఎక్కడ పోయినారా మరి రైతుల కాడ ఉండాల్సిన సంచులు? అంటే మొత్తం ఎడబోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి సంచులన్నీ. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. టింగు 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 మన రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది, రైతుల ఖాతాల్లో మాత్రం పైసలు లేవు. ఇది వాస్తవం. ఏం లేదు, ఎందుకంటే ఈయన పాపం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేసుకోవాలి. ఢిల్లీకి పైసలు పోతే నెల రెన్యువల్ అవుతుంది, టప్ప పడుతుంది. లేకపోతే జావ్ నికాల్కే ఫేక్ దేతే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్. ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరి లేవు, ఆయనతో ఏం కాదు. ఇంకో 2 ఏళ్ళు ఉండేది ఉంటాడు. ఆ తర్వాత నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి నా మాట, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూర్చున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే. ఆ పరిస్థితి వస్తుంది. ఇది యాద పెట్టుకోండి. నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను. ఎందుకంటే ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, మస్తుగా చూసినాం. మనం కూడా చూసినాం చాలా మందికి. మనం ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు. ఆఖరి కిరణం ఉండే ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు. మేము పోతే మునిగిపోతారు, మీరు నాశనం అయిపోతారు, చీకట్లలో మగ్గిపోతారు అని అడిగాలి. ఆయన ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పకుండా వస్తుంది. నా మాట యాద పెట్టుకోండి. నేను ఒక్క మాట అడుగుతున్నా, రాజేంద్ర నగర్లో, రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ పరిస్థితి ఏందండి ఈరోజు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రియల్ ఎస్టేట్? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం. స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు, పర్మిషన్ కావాలంటే పైసలు.